ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వలుపు మేఘం ఎపిసోడ్ నెంబర్ 5. ఇదే చివరి ఎపిసోడ్ కూడా. ఈగంటారో దోమంటారో నాకు తెలియదు, కానీ నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏ పొజిషన్లో పడుకుంటావో, నేను నడుము మీద పుట్టుమచ్చ ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. అంతేగా నా మనసులో ఇక్కడ అని గుండెల మీద వేలు అని చూపెట్టి చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసి, నా నడుము మీద పుట్టుమచ్చ ఉందని నీకెలా తెలుసు అని కోపంగా అడిగింది. వెంటనే బుగ్గలు కొరుక్కుంటూ దిక్కులు చూశాడు. బుక్కలు కొరుక్కోవడం కాదురా, ముందు చెబుతావా చెప్పవా అని కోపంగా అరిచింది. వెంటనే తమాయించుకొని, అది మరేమో చెప్పు అని కొంచెం కోపంగా గట్టిగా అడగడంతో, అది నేను నడుము మాత్రమే కాదు మరి, అది మరేమో నువ్వు తిడతావే, ఇప్పుడు చెప్పకపోయినా నేను తిడతాను, మర్యాదగా చెబుతావా లేదంటే నాలుగు తన్నమంటివా అని కోపంగా అరవడంతో, ఓకే ఓకే కోపం తెచ్చుకోకు, నేను చెబుతాను అని అనడంతో అసహనంగా అనిపించి చెప్పు అని చేతిలో 2 ఫోల్డ్ చేసుకుని అడిగింది. అది ఒకరోజు అనుకోకుండా బాల్కనీ గోడ దూకి అని కోపంగా అడగడంతో, నువ్వు తిడతావే, నేను చెప్పను, మర్యాదగా చెప్పవా అని కొంచెం కోపంగా అడగడంతో, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, నువ్వు చీర రోజు కట్టుకుంటావు కదా, ఆ టైంలోనే వచ్చి చూసేవాడిని అని అనడంతో నోటి మీద వేలు వేసుకుంది. ఊరి పాపిస్టోడా అని కొంచెం కోపంగా అనడంతో, అదిగో నువ్వు తిడతావు అందుకే నేను చెప్పలేదు అని అనడంతో సహనంగా అనిపించి పక్కనే ఉన్న ఫ్లవర్స్ తీసుకొని దేవుని కొట్టడం మొదలుపెట్టింది. రూమ్కి వచ్చానని స్ట్రైట్గా చెప్పకుండా ఇలా అడ్డదిడ్డంగా చెప్పి మళ్ళీ నేను బట్టలు మార్చుకుంటే చూస్తావా అని కోపంగా అనడంతో అక్కడే వెంటనే ఫ్లవర్కి డబ్బులు ఇచ్చేసి వాడు వెనకాల పరిగెట్టింది. ఆగ్రా దొంగ సచ్చినుడా అని కోపంగా తన వెంట పడటంతో ఆయాసం వచ్చి ఒక దగ్గర ఆగింది. అప్పటికే అక్కడ జనసంచారం ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న పువ్వులను మొత్తం వదిలేసి ఏడుస్తూ తన వైపు చూసింది. తన మాట ఏమీ వినిపించకపోవడంతో వెళుతున్నవాడు వెనక్కి తిరిగి వచ్చాడు. దగ్గరికి వచ్చి కంగారుగా ఏమైంది అని కొంచెం కన్సర్న్గా అడగడంతో వెంటనే తన దగ్గరికి వచ్చిన దేవుని పట్టుకొని తన చెవులను మెలేసింది. ఒక్కసారిగా బోరుని ఏడ్చేసింది. కళ్ళ నీళ్ళతో తన వైపు చూసి గుండెల మీద కొట్టడం మొదలుపెట్టింది. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు, నీ ఊహల్లోనే బతకమని ఎందుకు వదిలేస్తున్నావు అని అనడంతో, అబ్బా నా ప్రేమ, నా ఇద్దరి మనసులలో ప్రేమ ఉంది, కాకపోతే నువ్వు దాన్ని బయట పెట్టావు కదా, ఈగో రాని కదా, నీ మనసులో ప్రేమ ఉందో లేదో చిన్న టెస్టింగ్ అనమాట, నాకేం తెలుసు ఇంతలో గొప్ప ప్రేమికురాలు నన్ను ప్రేమిస్తున్నావని అనడంతో, అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని సూటిగా అడిగింది. నువ్వు ఇలా అంటే నేనేం చెప్పాను కదా, నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పటి నుంచి ప్రేమించానని అని తన దగ్గరికి లాగి పెళ్లి చేసుకుందామే, ఇక్కడ చేసుకుందాం అని తన గుండెల్లో తలని పెట్టుకుని ఏడ్చేసింది. ఎక్కడ అని అనడంతో, ఇక్కడే పెళ్లి చేసుకుందాం అని కోపంగా చెప్పి తన పెదవులను మూసేసింది. ఎప్పుడూ 2-3 సార్లు ముద్దయింది అంతే. ఇప్పుడు మళ్ళీ తనే లీడ్ తీసుకొని హ్యాపీగా పెట్టడంతో చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నడుమున టాప్లో నుంచి చేతిని పైకి జరుపుతూ తన ఫ్యాషనేట్ కిస్గా మారిపోయింది. ముద్దులో గాడితో పెరిగే కొద్దీ ఇంకా సాగిపోతున్న ముద్దుని ఊపిరి భారం అవుతుంటే తనని వదిలేశాడు. వెంటనే తన చేతులు పట్టుకుని నాతో రా అని అనడంతో వెంటనే తనతోనే వెళ్ళిపోయింది. అక్కడ ఫేమస్ టెంపుల్ అయిన దుర్గామాత టెంపుల్ ఒకటి ఉండడంతో నిత్యం తెలుగు వాళ్ళు కూడా రావడంతో వెంటనే దాని దగ్గరికి వెళ్ళారు. ముందుగానే గోల్డ్ షాప్కి వెళ్ళి బ్లాక్ బిడ్స్ని సెలెక్ట్ చేసుకొని గుడికి వెళ్ళి వీడియో కాల్ తల్లిదండ్రులు చేశారు. అక్కడ జగన్నాథం వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి బంగారం ఇప్పుడు ఫోన్ చేసావు అని అనడంతో వెంటనే పక్కనే ఉన్న దేవుని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వు ఎప్పుడు వెళ్ళావురా అక్కడికి అని అనడంతో, అంకుల్ మీతో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, ఒకసారి మా నాన్నని కూడా పిలవండి అని చెప్పడంతో వెంటనే సూర్యం అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు హాల్లోకి. ఏంటన్నయ్య గారు అని అప్పుడే రేవతి గారు వచ్చి అడగడంతో, దేవ్ ఏదో మాట్లాడాలంట, అర్జెంటుగా పిలవమన్నాడు అని అనడంతో, దేవ్ 2 రోజుల నుంచి కనిపించలేదన్నయ్య, ఎక్కడికి వెళ్ళాడు, మీకెందుకు చేశాడు అని అనుమానంతో అనడంతో అప్పుడే మెట్ల మీద నుండి ప్రకాష్ గారు వచ్చారు. ఏంట్రా ఇంత హడావుడిగా పిలుస్తున్నావు అని అనడంతో, హడావుడి కాదు, అక్కడ నీ కూతురు నా కూతురికి ఏం చేస్తున్నారో తెలిస్తే నీకు మతి పగిలిపోతుంది అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని చూశారు. ఐఎమ్ సారీ డాడ్, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, నాకు ఇదంటే చాలా ఇష్టం, దీని మనసులో ప్రేమను బయట పెట్టించడానికి ఆ కావ్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా నేను బ్రేకప్ చెప్పేశాను, సో నేను అందుకే దీన్ని పెళ్లి చేసుకుంటాను, అందుకే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం,
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను దీన్ని పెళ్లి చేసుకుంటాను. అంకుల్ మీరు భయపడకండి, నేను కూడా ఇక్కడే లండన్లో సీటు సంపాదించాను అని అనడంతో పక్కనే ఉన్న మహం ఆశ్చర్యంగా చూసింది. అసలు ఈ విషయం తనకు తెలియదు. అయినా అది ఏం పట్టించుకోలేని దేవు మాత్రం మీ ముందే పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ అంత టైం కూడా నాకు లేదు. అందుకే వెంటనే మీకు వీడియో కాల్లో చూపించాల్సి వస్తుంది, ఏమనుకోకండి అని తన మెడలో బ్లాక్ బీడ్స్ని వేశాడు. పక్కనే ఉన్న కుంకుమ తీసినది నుదుటి మీద పెట్టడంతో ఆశ్చర్యంగా చూసి ఒకరు ముక్కలు ఒకరు చూసుకున్నారు. రే, మాకు చెబితే మీకు సర్వంగా సుందరంగా పెళ్ళి జరిపించేవాళ్ళం కదా, కానీ ఇలా ఏంట్రా తప్పురా అని అనడంతో, డాడ్ నాకు నచ్చింది నాకు లాక్కోవడం ఇష్టం, అంతేకాని మీరు ఇచ్చేది తీసుకోవడం ఇష్టం కాదు, అందుకే నా స్టైల్లో నేను పెళ్లి చేసుకున్నాను అని. ఇలా దొంగ పెళ్లి చేసుకుంటే అందులో వచ్చే కిక్కే వేరబ్బా. అలానే మేము స్టడీస్ కంప్లీట్ చేసి వస్తాం, మీరు మా గురించి టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేసాడు. వాళ్ళకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. దేవుకి అలానే మహాకి కూడా పెళ్ళి అయిపోయిందని తెలియగానే, అది కూడా దొంగ పెళ్ళి అని తెలియగానే సోఫాలో కూర్చున్నారు. బాగుందిరా, ఇన్ని రోజులైనా ఒకటి చేద్దామని ఒకదానికొకటి ప్లాన్ చేస్తున్నాం, కానీ వీళ్ళు ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటారని అసలు అనుకోలేదు అని అనడంతో తల పట్టుకున్నారు సూర్యప్రకాష్ గారు. పోనీలేరా, ఏదైతే అది అయింది, ఇప్పుడు మళ్ళీ మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు, పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారు కదా, మనం కూడా అనుకున్నదే కదా, సో మనం ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి మనమే ఇక్కడ సాంప్రదాయకంగా కత్తితో పెళ్ళిళ్ళు జరిపిద్దాం అని అనడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూజారి గారిని ఒక మంచి ముహూర్తం చూడమని ఇంట్లోనే 2 కత్తులకి సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు జరిపించారు. ఇక్కడ మహా మాత్రం దేవుని ఆశ్చర్యంగా చూసింది. ముందుగానే ఒక ఫ్లాట్ ఉండడంతో ఆ ఫ్లాట్ కూడా మహా పేరున ఉండటంతో ఇద్దరు రూమ్లోకి వచ్చారు. పక్కనే కూర్చున్న దేవుని చూసి, నువ్వు లండన్లో సీట్ సంపాదించావా అని అనడంతో చిన్నగా తలూపాడు. మరి నాకెందుకురా చెప్పలేదురా, ఇక్కడ చెప్పనిస్తే కదా, నువ్వేమో నాకు చెప్పకుండా లండన్ వచ్చేస్తే పర్వాలేదు, కానీ నీకు చెప్పకుండే నేను వస్తే మాత్రం కాలుతుందా అని తన నడుమును బట్టి దగ్గరికి లాగాడు. వెంటనే తనని దూరం జరిపి ఇప్పుడొద్దు అని అనడంతో, నాకు ఇప్పుడే కావాలి అని తన పెదవుల మీద ఘాటుగా పెదవులు ఆనించి తనని తోసి తన మీద చేరిపోయాడు. ఏంటి నీ మొండుతనం అని అనడంతో, ఇప్పటివరకు మీ ఈగో రాణిని కొంచెం శాంతించు, ఇప్పటివరకు గొడవ పడితే బాగోదు కదా, అయినా ఇప్పుడు మనం భార్యాభర్తలం, నీపై పూర్తి అధికారం కూడా నాకే ఉంది, ఆ విక్రమ్ని కూడా దూరంగా ఉంచు అని తన మీద నుంచి లేచి అనడంతో, తను నాకు మంచి ఫ్రెండ్ అలా అని నువ్వు అనుకుంటున్నావా మహా, కానీ వాడు అనుకోలేదు కదా, వాడు వచ్చింది మన 2 కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని తగ్గించడానికి ప్లాన్ చేసుకుని ఇండియాలో అడుగుపెట్టాడు అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంగా లేచి, ఏం మాట్లాడుతున్నావురా, అవును ఆ విక్రమ్ మంచివాడు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని చెప్పడంతో, 20 ఏళ్ల క్రితం మీ డాడీ మా డాడీ కలిసి ఒక ప్రాజెక్ట్ని చేశారు, కానీ వాళ్ళ పార్ట్నర్ అయిన రితేష్ అనేవాడు మన ఫ్యాక్టరీలోనే ఇల్లీగల్గా డ్రగ్స్ తయారు చేయించాడు. అది మీ నాన్నగారైన జగన్నాథం మావయ్య గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతే కాకుండా వాళ్ళని పోలీసులకు కూడా అప్పచెప్పడంతో ఒక రాత్రిలోనే తన జీవితం సర్వనాశనం చేసిన మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికి రోజులు లెక్క పెట్టుకుంటూ అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే కూడా ముందుగానే మా నాన్న సూర్యం ప్రకాష్ అలానే మీ నాన్న జగన్నాథ్ మావయ్య కూడా వాడికి ఎలాంటి పని లేకుండా దొరకకుండా చేశాడు. అందుకే వాడు ఇల్లీగల్ బిజినెస్లో దూకాడు. ముందుగానే వాడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉండడంతో మీ నాన్న మా నాన్న కలిసి వాడిని బిజినెస్ ప్రపంచానికి దూరం చేశాడు. అందుకే వాడి మీద కక్షలు అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలోని ఇల్లీగల్ కేసులను ఇల్లీగల్గా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. కుక్కబుద్ధి కదా, అలానే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం చూసింది. మరి వాడికి ఆ విక్రమ్కి సంబంధం ఏంటి అని అనుమానంగా అడగడంతో, ఆ విక్రమ్ ఎవరో కాదు వాడి కొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా లేచింది, కాస్త కూర్చుండిపోయింది. పక్కనే ఉన్న వాటర్ తీసి గటగటా తాగేసింది. మరి ఇంత తెలిసింది నువ్వెందుకు చెప్పలేదు, చేయాల్సింది ఎప్పుడూ చేసేసాను. ఏం చేసేసా, వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇప్పించాను అని అనడంతో, ఇది ఎప్పుడు చేసావు, చెప్తే ఏమిస్తావు అని ఇంటెన్స్డ్గా నడుమును పట్టుకొని దగ్గరికి లాగాడు. ముందు చెప్పరా నీకు పుణ్యం ఉంటుంది అని అనడంతో, పుణ్యం వద్దులే కానీ మరి రాత్రికి నాకు శోభనం చంపిస్తాను, మూసుకొని నిజం చెప్పు అని కొంచెం గట్టిగా కసరడంతో, ఈగో రాణిని మాత్రం పక్కని వదిలేయవు కదా అని కోపంగా చెప్పి, సరే ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుకుందాం కదా, అడవిలో నువ్వు నాకు ప్రపోజ్ చేసావు అని మెరుపు కళ్ళలతో అనడంతో పక్కకి తిప్పుకుంది తలని. ఆ తర్వాత చెప్పు అది దగ్గరుండి కావ్య చూసింది. కావ్య ఏమో వాడికి మెసేజ్ చేసింది. ఆ రోజు రాత్రి అడవి నుండి వచ్చాక విక్రమ్ ఒక పార్టీ ఇచ్చాడు గుర్తుందా అని అనడంతో, అవును అని బలంగా చూసి చెప్పింది. ఎక్కడ నువ్వు ఫుల్గా
తాగవు కదా, నీకు గుర్తులేదు, నేను చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. క్యాంప్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత విక్రమ్ వాళ్ళందరికీ కాలేజ్ మొత్తం ఫినిష్ అయిన సందర్భంగా, అలానే వాళ్ళ ప్రాజెక్టు కూడా సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళకి ఒక పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో మెయిన్గా కావ్య, విక్రమ్ కలిసి ఉన్నారు. మహా మీద ముందే ఒక రకమైన ఆకర్షణ ఉన్న విక్రమ్ మహా తాగే డ్రింక్లో ఒక సెడ్యూడ్ డ్రింక్ కలిపాడు. అది దూరం నుండి చూశాడు దేవ్. వాడు ఇంకా ఏం చేస్తాడు అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే మెల్లగా మత్తు తూలి పడుతున్న తనకు విక్రమ్ ఎవరికి కనిపించకుండా మహాని ఒక విఐపి లాంచ్లోకి తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. సడన్గా భుజం మీద చేయబడిన తనకి ఉలిక్కిపడి చూశాడు విక్రమ్. ఎదురుగా 2 చేతులు ఫోల్డ్ చేసుకుని దేవ్ కనిపించాడు. దేవ్ అని అనడంతో తన వైపు సీరియస్గా చూసి లాగి చంప మీద కొట్టి తన చేతిలో ఉన్న మహాని తన చేతిలోకి తీసుకున్నాడు. మహా తీసుకున్న డ్రింక్స్లో ముందు కలిపి రూమ్కి తీసుకుని వెళ్తావరా అని అనడంతో చిటిక వేస్తే పోలీసులు వచ్చి తనని తీసుకుని వెళ్ళారు. అప్పుడే పిచ్చి పిచ్చిగా అరుస్తున్న విక్రమ్ ఆ పక్కనే ఉన్న కావ్య కూడా వచ్చింది. కంగారుగా వెంటనే తన ఆడపిల్లని కూడా చూడకుండా లాగిపెట్టి కొట్టాడు. ఆడపిల్లవని బ్రతికిపోయావు, లేదంటే చంపేసి పాటికి నిమిషం ఉండదు, ఇంకొకసారి నా మహా జోలికి రాకు. మత్తులో ఉన్న మహా తనకి ఏదేదో అనిపించింది, ఏదో కావాలని కూడా అనిపించింది. అప్పుడే దేవ్ ఛాతీ మీద ఉన్న వెంట్రుకలను మెల్లగా కళ్ళు తెరిచేసరికి మిలమిల మెరుస్తూ కనిపించాయి. లైట్ల వెలుతురులో డ్రైవ్ చేస్తున్న దేవుని చూసి పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టింది. దేవ్ అని అనుకుంటూ వెంటనే తన ఒడిలో కూర్చొని తన మెడ వైపుగా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది. ఏం చేస్తున్నా మహా, పిచ్చిగాని పట్టిందా అని కొంచెం కోపంగా అనడంతో అవునురా నువ్వంటే పిచ్చే అని మెల్లగా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది. అలా ముద్దులు పెట్టేసరికి దేవుకి ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే లేడీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఇప్పించి వెంటనే తనకి ఏమాత్రం డౌట్ రాకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి పార్టీలో కొంచెం ఫ్రెండ్స్ బలవంతం మేరకు డ్రింక్స్ ఎక్కువ తాగిందని తనకు తప్పుని కవర్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఎప్పుడూ అల్లరిగా నవ్వుతూ ఉంటే మహాని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దేవ్ అక్కడ చైర్లో కూర్చొని రాయల్గా సిగరెట్ తాగుతూనే విక్రమ్ని చూసి లాగిపెట్టి చంపదెబ్బ కొట్టాడు. మహాకి నువ్వేమిచ్చావు, నీ గురించి నాకేమీ తెలియదు అనుకుంటున్నావా అని కోపంగా అనడంతో నీ గురించి నాకు మొత్తం తెలుసా, అలాగే మహా ఫ్యామిలీ గురించి కూడా తెలుసు, దానికి ఎప్పటికైనా పెళ్లి చేసుకునేది నేనే, వాళ్ళ నాన్నని నా కాళ్ళ దగ్గరికి రప్పించుకునేది నేనే, అందుకే ప్లాన్ చేసేసాను అని చెప్పడంతో అని లాగి పెట్టి కొట్టాడు. నా ప్రాణం పోయినంత వరకు మహాని నేను విడిచిపెట్టను. తను నన్ను అసహించుకున్నా నేను తనతోనే ఉంటాను తప్ప నీలాంటి వెదవికి నేను అవకాశం ఇవ్వను. మా మధ్య ఈగో అని ఒక చిన్న ముళ్ళుందిరా, అది ముళ్ళుతోనే తీయాలని ఇప్పటి వరకు ఆగాను. త్వరలోనే నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను, రాసి పెట్టుకో. ఇంకొకసారి నువ్వు నీ బాబు మా జోలికి వచ్చారో ఈసారి ఇలా చెప్పను, చంపేస్తాను అని కోపంగా అరిచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా వెనక్కి తక్కిపోయాడు. విక్రమ్ చూసి దేవ్ కళ్ళల్లో ఉన్న ఆ రౌద్రం చూసి ఒక్కసారిగా అదంతా వింటున్న మహాకే ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. కళ్ళల్లో నీరుతో వెంటనే తన లీడ్ తీసుకొని పెదవులతో తన పెదవులను మూసేసింది. వెంటనే తేరుకొని నాకు ఏమీ తెలియదు, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పడంతో వెంటనే గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికే చీకటి కూడా పడటంతో వెంటనే తన బెడ్ మీద తోసి తన మీదకు చేరిపోయాడు. ఈసారి అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. తను పడిన ప్రేమ అనే నరకం ఇద్దరి మధ్యలో ఉన్న ఈగో అడ్డును తొలగించాలని డిసైడ్ అయ్యింది. వెంటనే సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. మహా వేసుకున్న టీషర్ట్ని రిమూవ్ చేసి కొత్తగా మెరుస్తున్న బ్లాక్ బీడ్స్ని చేతులలో పట్టుకుని దాని మీద చిన్నగా ముద్దు పెట్టడంతో వెంటనే తేరుకొని ఎదురుగా ఉన్న దేవుని చూసి తనలో ఉన్న కోరిక స్పష్టంగా కనిపించడంతో తన తలని పక్కకు తిప్పుకుంది. తన మెడ మీదుగా ముద్దులు పెట్టడంతో అలానే చేతులను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతి నడుము మీద పెడుతూ మెల్లగా నొక్కాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను వేసుకున్న టీషర్ట్ రిమూవ్ చేసి తనని నగ్నంగా చేశాడు. తను కూడా నగ్నంగా మారిపోయాడు. అప్పటికే తన చేతులు ఎక్కడెక్కడో టచ్ చేస్తే తన వైపు చూసింది. నడుము మీద పెదవులు నిలుపుతూ గొంతులో తడ ఆరుతూ ఉంటే తన తడబాటును అర్థం చేసుకొని చిన్నగా ఈవిల్ స్మైల్ నవ్వుతూ తన మెడ మీదుగా ముద్దులు పెడుతూ చిన్నగా చెవి దగ్గర సేఫ్టీ లేదు అని గుసగుసలాడుతున్నాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి వెంటనే తన ముఖం మీద చిరుకోపంతో వెంటనే తన చేతిని బలంగా తాకింది దేవబుగ్గని. అది ఎప్పుడా చెప్పేది, ఇప్పుడు ఏంటి నీకు సేఫ్టీ కావాలా, మన కాలేజ్ ఇంకా 2 years ఉందిరా, ఇప్పుడు మనం ఒక్కటైతే పర్వాలేదు కానీ కిడ్స్ అని ఏదో అనుభూతుంటే పర్వాలేదు అని చెప్పి వెంటనే తనలో కలిసిపోయాడు. మాట్లాడుతున్నప్పుడే కలిసిపోవడం మెల్లగా నొప్పి మొదలైంది. దేవ్ ఛాతీ మీద గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. నాకు చాలా పెయిన్గా ఉందిరా
అని అనడంతో 5 నిమిషాలు ఆగు, పెయిన్ తగ్గిపోతుంది అని చెప్పడంతో నిట్టూర్పు విడిచి 5 నిమిషాలు అలానే కళ్ళు మూసుకొని కొంచెం పెయిన్ తగ్గడంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని చూసింది. పెయిన్ తగ్గిందా అని ఆస్కీ వాయిస్తో అనడంతో చిన్నగా తలూపింది. అప్పటి నుండి మొదలైనది 4 గంటల వరకు శృంగార యుద్ధం సాగుతూనే ఉంది. ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేక వాళ్ళ చూపులు మాత్రమే మాట్లాడుకునేవి. ఇప్పుడు ఏకంగా వాళ్ళిద్దరు శరీరాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మెల్లగా సాగిన ప్రయాణం 4 గంటల తర్వాత విరామం కోరడంతో అప్పటికే ఆలసిన దేవ్ తన పక్కన పడుకున్నాడు. గుటకలు మింగుతూ ఆయాసంతో చూసింది. పక్కనే ఉన్న దేవుని చూసి, నాకు భయంగా ఉందిరా, అంత ధైర్యంగా మనం పెళ్లి చేసుకున్నాం, అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని అనడంతో చిన్నగా తల ఊపి, ఒకసారి ఈ వీడియో చూడు అని పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వీడియో ఇచ్చాడు. అందులో 2 కత్తులు తీసుకుని మహాకి అలానే దేవికి పెళ్లి జరిపించినట్టుగా ఉంది. ఇదేంటి, పెళ్ళిళ్ళు కూడా ఇలా జరిపిస్తారా, వింతగా ఉంది అని అనడంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర లేనప్పుడు ఇలా పూర్వం కత్తులతోనే పెళ్లి చేసేవారంట. అవునా, నీకెలా తెలుసు, బతుకున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది అని చెప్పడంతో తన గుండెల మీద వాలిపోయింది. మహా అని గారంగా పిలిచాడు. నాకు నిజంగా ఓపిక లేదురా, ప్లీజ్ ఇలా ముద్దు మాటలు మాట్లాడి నా మీద రైడ్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పడంతో, ఏం కాదే ప్లీజ్ ఈ ఒక్కసారి అని చెప్పడంతో వెంటనే మరొకసారి కలిసిపోయారు. ఇండియాలో ఉన్న జగన్నాథ్ అలానే సూర్యప్రకాష్ గారు ఇప్పుడు బంధువులుగా మారిపోయారు. ఒకప్పుడు వారిని ఎలా కలపాలనుకున్నారో ఇప్పుడు ఎవరి అనుమతి లేకుండా వాళ్ళే కలవడంతో వాళ్ళకి కొంచెం సంతోషంగా కూడా ఉంది. కాకపోతే ఒకటే బాధ, ఒక్కగానో ఒక పిల్ల పెళ్ళిళ్ళు తమ కళ్ళ ముందు జరగలేదని. 2 రోజుల తర్వాత మహా మెల్లగా లేచింది. పాపం 2 రోజుల్లో కూడా నలిగిపోతూనే ఉంది. మెల్లగా లేచి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి తన డ్రెస్ ఒకటి వేసుకుంది. బాల్కనీలోకి వెళ్ళి తన తల స్నానం చేయడం వలన జుట్టును ఒక పక్కగా వేసుకోవడంతో మిలమిల మెరుస్తూ కనిపించింది. తనకి నలుపూసలు. చిన్నగా చిరునవ్వు నవ్వింది. మొరటోడు అని మనసులో అనుకోవడంతో వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు దేవ్. ఒక్కసారిగా తుల్లిపడి చేతిలో ఉన్న టవల్ని జారు విడిచింది. ఏం చేస్తున్నావు అని కొంచెం కోపంగా అంటున్న తనని చూసి, ఉదయాన్నే మంచి హాట్గా తయారయ్యావు అని అనడంతో పిచ్చిగా మాట్లాడుకు, ఈరోజు కాలేజ్కి వెళ్దాం, ఈ రోజు నుంచి కాలేజ్ రీఓపెనింగ్ అని అనడంతో అప్పుడే వెళ్ళాలా, 2 రోజులు ఆగి వెళ్దామే, మనం లండన్ వచ్చింది చదువుకోవడానికి, కానీ అనుకోకుండా పెళ్ళి, ఇప్పుడు మనం ఇలా బాగోదు అని అనడంతో పక్కనే ఉన్న ఫోన్ మోగింది. అందులో జగన్నాథ్ గారు. డాడీ అని కనిపించని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. దేవ్ హగ్ని ఏమాత్రం వదలకుండా తన నడుమని అలానే పట్టుకున్నాడు. డాడీ అని ఆనందంగా అనడంతో మిలమిల మెరుస్తున్న తన కూతురిని వీడియో కాల్లో చూసి, ఎలా ఉన్నావురా, బాగానే ఉన్నావా, ఒక్కగానే ఒక కూతురు లండన్లో వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంట్రా, నిన్ను కాదు ఆ దేవుని అనాలి అని అనడంతో అప్పటికే క్వశ్చన్స్లో కూర్చున్న వెనుక ఉన్న దేవి కనిపించలేదు. కానీ దేవ్ ఒడిలోనే మహా కూడా ఉంది. వీడియో కాల్లో కనిపించకుండా దేవ్ మహా నడుమని గట్టిగా నొక్కుతూ ఉంటుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అనడంతో, టెన్షన్ ఏం లేదు డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ డాడీ, కానీ ఆ పరిస్థితుల్లో మాకు ఏం చేయాలో తోచలేదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. కానీ మేము ఒకరినొకరు ఇష్టపడ్డాము. అమ్మాయి ఎలా ఉంది అని సుమతి గారిని తలుచుకొని అనడంతో, మేము కూడా గుర్తున్నామా, పై చదువుల కోసం అని వెళ్ళి పెళ్లి చేసుకోవడం అంతా బాగానే ఉంది కదా, అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారే కదా అమ్మ అనే హక్కుతో ప్రశ్నించింది. కోపంగా దేవ్ వైపు చూసింది. పిచ్చిగా నవ్వాడు దేవ్. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇలా కోపడకు, ఏంటి మీ ఇద్దరికి మేము పెళ్లి చేస్తామని ముందుగానే చెప్పాము, కానీ లండన్లో పెళ్లి చేసుకున్నారు, ఏంటో ఈ కాలం పిల్లలకి అసలు చెప్పలేకపోతున్నాం, పెళ్ళంటూ కాటులాగా ఉందా అని కోపంగా అనడంతో, మమ్మీ ప్లీజ్ మమ్మీ మీరు కోపం తెచ్చుకోకండి, ఆయన దేవ్తో పెళ్ళి నాకు ఎప్పుడు చేస్తానన్నారు కదా, అందుకే వెరైటీగా ప్లాన్ చేసాం, మా కాలేజ్కి టైం అవుతుంది, బాయ్ అనుకుంటూ ఫోన్ కట్ చేసేసింది. ఎందుకంటే దేవ్ తన నడుముని దగ్గర ఉన్న మునివేళ్ళతో టచ్ చేస్తూ ఉండడంతో కోపంగా చూసింది దేవ్ వైపు. దేవ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఇలా చేయడం ఏమాత్రం బాగలేదు అని అనుకుంటూ అప్పటికే తన ఎద మీద చేతిని ఉండడంతో విసురు కొట్టింది. హలో మై డియర్ పెళ్ళం గారు, నేను నీ మొగుడిని, అంటే నీ తల్లి తండ్రి కన్నా ఎక్కువ, అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి అని చెప్పి తనని గట్టిగా హాక్ చేసుకున్నాడు. క్షణం ఊపిరి ఆగిపోయినంతగా ఫీల్ అయింది. వెంటనే తేరుకొని దేవ్ కాలేజ్కి టైం అవుతుంది, ప్లీజ్ వెళ్దాం అని చెప్పి తన నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. అక్కడ నుండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళింది మహా. ఈసారి తన పక్కనే ఉన్న దేవ్ ధైర్యంతో చేతిని గట్టిగా పట్టుకొని 2 సంవత్సరాల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్. అక్కడే విజిటింగ్
విజిటింగ్ హాల్లో తమ కూతురిని అని తమ అల్లుడు కోసం జగన్నాథ్ గారు 1000 కళలతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ చదువును పూర్తి చేసుకొని వస్తున్నారు. ఆ పక్కనే ఉన్న ప్రకాష్ గారు, సూర్యప్రకాష్ గారు అందరూ వస్తున్నారు, కానీ మన పిల్లలు ఇంకా రావట్లేదు అని అనడంతో అప్పుడే చేతిలో 1 సంవత్సరం పాపతో అడుగుపెట్టింది మహా. అలానే నిండు చీరలో ఉన్న మహా తన సోటు బటన్ సరి చేసుకుంటూ తన కూతురు ఈశాని పట్టుకుని బయటకు రావడంతో పక్కనే ఉన్న జగన్నాథ్ గారు ఆశ్చర్యంగా చూశారు. అప్రయత్నంగా సూర్యం భుజం మీద, అనుమతి లేకుండానే భుజం మీద తెగ కొడుతున్నారు. రే, నాకు నొప్పి పుడుతుందిరా, ఒక్కసారి నీ కళ్ళు అటు తిప్పు, ఏకంగా నీకు ఫ్యూజులో కుడతాయి అని అనడంతో ఎదురుగా చూశారు. 2 సంవత్సరాల తర్వాత మహా పక్కనే ఉన్న మహా చేతిలో 1 సంవత్సరం 2 నెలల ఒక చిన్న పాప బంగారు రంగు కలర్లో మిలమిల మెరిసిపోతూ చాలా అంటే చాలా అందంగా ఉన్న తమ కూతురుని ఎత్తుకొని వచ్చారు. అప్పటికే వాళ్ళు ముందుకు వచ్చిన దేవుని మహాని అలా చూస్తూ ఉండిపోయారు. డాడీ డాడీ అని అనుకుంటూ చేతులు ఊపింది మహా. వెంటనే ఒక్కసారిగా షాక్లో నుండి తేరుకొని, మీరు? అవును డాడీ, షీజ్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ ఈషా అని అనడంతో ఒక్కసారిగా, అంటే మీకు ఒక పాప కూడా పుట్టేసిందా? అవును, పెళ్ళయింది కాబట్టి పిల్లలు ప్లాన్ చేసుకున్నాము అని చాలా సింపుల్గా చెప్పాడు దేవ్. ఒక్కసారిగా పక్కనే ఉన్న జగ్గు, సూర్యం ఆశ్చర్యపోయారు. పెళ్లి చేసుకునేదే మాకు తెలియకుండా ఇప్పుడు పాపను కూడా మాకు తెలియకుండానే కన్నారా అని అనడంతో, డాడీ ఇంటికి వెళ్ళకి చెప్తాము రండి అని అనడంతో మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోయారు. అది చూసిన మహా, నేనున్నాను కదా అని దేవు చేతిని పట్టుకొని కారులో కూర్చొని లగేజ్ బ్యాగులు మొత్తం డిక్కీలో పెట్టించి తన పాపతో ఆడుకుంటూ వెళ్ళారు. కూతురు అల్లుడు వస్తున్నారని తెలియగానే ఇల్లంతా ఒకటే సందడిగా మారిపోయింది. అందరూ జగన్నాథ్ గారి ఇంట్లోనే ఉండిపోయారు. రేవతి చాలా రోజులకి అమ్మాయి అబ్బాయి వస్తున్నారని, వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి, త్వరలోనే మనకి మనవడిని మనవరాల్ని అడగాలి అని అనడంతో, అవును వదిన, పిల్లలు కూడా పెళ్లి చేసేసుకున్నారు కదా, ఎలా చేసుకుంటే ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది మనవడు మనవరాలు అని మాట్లాడుకోవడంతో అప్పుడే కారు సౌండ్ వచ్చింది. అందుకే వదిన వాళ్ళు వచ్చేసారు. దిష్టి తీయడానికి ఒక ప్లేట్ హారతి ఎర్రనీళ్ళు తీసుకువచ్చి ఎదురుగా చూస్తున్నారు. లోపలికి వెంటనే అడుగు పెట్టిపోతున్న వాళ్ళని ఒక పెద్ద షాక్ని తగిలింది. ఎదురుగా బుల్లి పిలకలతో ఒక చిన్న పాపని చూడగానే ఆశ్చర్యంగా చూశారు. రే, ఈ పాప ఎవరు అని అనడంతో, మమ్మీ, నా కూతురు ఈషా అని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మీరు చేసింది? అవును, మాకు ఒక పాప పుట్టింది మమ్మీ, నీకు చెప్దాం అనుకున్నాను కానీ ఇండియా వస్తే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని తలదించుకొని అన్నారు. వాళ్ళకి నవ్వాలో కూడా ఏడవాలో తెలియలేదు. వాళ్ళకి తెలియకుండానే పెళ్ళి, వాళ్ళకి తెలియకుండానే బిడ్డను కూడా కనీసం మాకు ఇన్ని రోజులైనా చూపించాలని గుర్తుంది, అది చాలు అని కోపంగా వెళ్ళిపోయారు రేవతి. అలానే సుమతి హారతి ఇవ్వకుండా. వెంటనే దేవుడికి ఒక ఐడియా వచ్చింది. పక్కనే ఉన్న తన కూతురిని గట్టిగా గిల్లేశాడు. ఒక్కసారిగా కుక్క పట్టి ఏడ్చేసింది ఈషా. ఒక్కసారిగా వెళ్తున్న సుమతి అలానే రేవతి కూడా ఉండిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ పిల్లల గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లలతోనే రావడంతో ఏం మాట్లాడాలో తెలియక ఆ పక్కనే ఉన్న పసిదాన్ని కూడా వదిలేయలేక అక్కడే పెట్టిన హారతి ప్లేట్ని తీసుకొని వచ్చి పాపకి మాత్రమే దిష్టి తీసి పాపని చేతిలోకి తీసుకున్నారు. ఈ పాపని క్షమిస్తాం, అంతేకాని మిమ్మల్ని కాదు అని కోపంగా చెప్పి పాపని తీసుకొని వెళ్ళిపోయారు. రేవతి సుమతి ఇద్దరు ఈశాని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ పాప బుజ్జి నవ్వులు అల్లరితో తమ కోపాన్ని కాసేపు పక్కన పెట్టిన దేవు మహావైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ ఇద్దరు హాల్లో ఒంటరిగా దిక్కుతోచిన స్థితిలో నిలబడ్డారు. తమకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నందుకు ఒక రకమైన బాధ ఉంటే ఆ విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టినందుకు కోపం రేవతిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈషా ఏడుపు ఆగిపోయి అమ్మమ్మ చేతిలో హాయిగా ఆడుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే దేవు మహాకు మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. కొద్దిసేపటికి సుమతి బయటకు వచ్చింది. ఆమె ముఖం గంభీరంగా ఉంది. మీరు చేసిన పనికి మాకు ఇప్పుడు ఇంట్లో మీకంటే ఈ చిన్నారి ముఖమే ఎక్కువ కనిపిస్తుంది, అది కూడా కేవలం ఆ పాప అమాయకత్వం వల్ల. కానీ మీరు మాకు తెలియకుండానే ఇన్ని అబద్ధాలు ఆడే స్థాయికి వెళ్ళిపోయారా అని సుమతి నిలదీసింది. దేవమహా ఏం మాట్లాడక తలదించుకున్నారు. మేము ఏదో రకంగా మీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అత్తయ్య అని దేవు నసిగాడు. రేవతి లోపలికి బయటకు వచ్చి సర్ప్రైజ్, ఇది సర్ప్రైజ్ కాదు, మా గుండెల్లో బాణాలు లాంటి నిజాలు. పెళ్లి చేసుకున్నది సరే, కనీసం ఆ పాప పుట్టినప్పుడు ఒక్క ఫోన్ చేసినా బాగుండేది కదా, మీకు అసలు మా మీద గౌరవం ఉందా అని గట్టిగా అడిగింది. ఈషా అమ్మమ్మ చేతిలో నుంచి తాతయ్య జగన్నాథ్ దగ్గరికి వెళ్ళింది. జగన్నాథ్ గారు ఆ పాపని చూసి మురిసిపోతున్న తన కూతురు మహావైపు చూడగానే ఆయన కళ్ళల్లో కూడా తీవ్రమైన అసహనం కనిపించింది.
ఈ రోజు రాత్రి గడిపేయండి. రేపు పొద్దున్న మీ ప్రయాణం గురించి మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారో క్లియర్గా చెప్పాలి. అంతవరకు ఈ ఇంట్లో మీకు వస్తే తప్ప ఇంకేమీ ఆశించకండి అని రేవతి కరాఖండిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో సీరియస్ వాతావరణం ఉన్న రేవతి సుమతి లోపలికి వెళ్ళిపోయాక హాల్లో దేవు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈషా ఏడుపు ఆగిపోవడంతో ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ కోపం మొత్తం ఆ ఇద్దరి మీదకు మళ్ళింది. చూసావా నువ్వు చేసిన పని, రేవతి అత్తయ్య ముఖం ఎలా పెట్టిందో అని మహాదేవ్ భుజం మీద మళ్ళగా ఇచ్చింది. నేనేం చేశాను? సర్ప్రైజ్ ఇద్దామని ఐడియా ఇచ్చింది నువ్వే కదా. ఇప్పుడు ఏమైంది? మనకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది. దేవు అమాయకంగా కళ్ళు తిప్పాడు. పోనీలే, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కనీసం ఈషాకి హారతిచ్చి లోపలికి తీసుకొని వెళ్ళారు. అది చాలు. మహా నవ్వింది. అప్పుడే సుమతి మళ్ళీ బయటకు వచ్చి ఏంటి ఇంకా గుసగుసలో అని సీరియస్గా చెప్పింది. లోపలికి వెళ్ళగానే దేవు మహా ఒకరినొకరు నెట్టుకోవడం మొదలుపెట్టారు. దేవు లోపలికి వెళ్ళబోతుంటే మహా తన వెనుక నుంచి లాగి ముందు నువ్వు వెళ్ళు, నువ్వు అల్లుడు కదా, నువ్వు ముందుకు వెళ్తే అమ్మ కోపం కాస్త తగ్గుతుంది అని నెట్టేసింది. దేవు వెనక్కి తిరిగి అబ్బాయి నేను వెళ్తే మరింత కోపంగా చూస్తారు, ముందు కూతురుగా నువ్వు వెళ్తే వాళ్ళ మనసు కరుగుతుంది అని దేవ్ మహాకు రివర్స్ కౌంటర్ వేసి తను నెట్టాడు. ఇద్దరిని ఒకరిని ఒకరు నెట్టుకుంటూ హాల్లో ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి గబాలను పడిపోయారు. అది చూసిన జగన్నాథ్ గారు తన కోపాన్ని ఆపుకోలేక నవ్వుతూనే ఏంటిది, పసిపాప పక్కన ఉంటే ఇలా పిల్లలు కొట్టుకుంటున్నారు ఏంటి అని అన్నారు. ఆ మాటలు దేవ్ మహా ఇద్దరు ఒకసారి ఇదిగో డాడీ అంతా వీడి పని అని అనడంతో రేవతి కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. అప్పటిదాకా ఉన్న ఉద్రిక్తత కాస్త తగ్గి వాతావరణం సరదాగా మారింది. సరేలే, సర్ప్రైజ్ ఇచ్చారు కదా, ఆ సర్ప్రైజ్కి తగ్గట్టుగా కాసేపు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురండి అని రేవతి కండిషన్ పెట్టింది. దేవ్ మహా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మళ్ళీ కిచెన్లో కూడా ఒకరికొకరు నెట్టుకోవాల్సిందేనా అని అనుకుంటూ లోపలికి వెళ్ళారు. కిచెన్లో కాఫీలు కలుపుతూ కూడా దేవ్ మహా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఆ కోపతాపాలను మర్చిపోయి హాయిగా నవ్వుకున్నారు. కాసేపటికి 2 కప్పులు కాఫీతో బయటకు వచ్చారు. అప్పటికే హాల్లో ఈషా అమ్మమ్మ రేవతి ఒడిలో కూర్చొని బుడిబుడి అడుగులతో ఆడుకుంటుంది. సుమతి జగన్నాథ్ గారు కూడా ఆ పాపని చూస్తే పాత కోపాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దేవ్ మహా కాఫీ కప్పులు అందిస్తూ అత్తయ్య మామయ్య నిజంగా క్షమించండి, మిమ్మల్ని ఇలా కంగారు పెట్టాలని అనుకోలేదు అని మనస్ఫూర్తిగా అడిగాడు దేవ్. సూర్యప్రకాష్ రేవతి కప్పు తీసుకొని చిన్నగా నవ్వి ఏమోలే, ఈ బుజ్జి ఈషా నవ్వులు చూస్తుంటే మీ మీద కోపం ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆనందమైన కష్టమైన మాకు చెప్పి చేయండి, కనీసం ఆ బంధం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అని సున్నితంగా మందలించింది. జగన్నాథ్ గారు నవ్వుతూ అవును, ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది కదా, సర్ప్రైజ్ అన్నాక ఇలాగే ఉంటుంది అని అందరినీ దగ్గరికి తీసుకున్నారు. ఈషా తన బుజ్జి చేతులతో అటు ఇటు చూస్తూ నవ్వుతుంటే ఆ ఇల్లంతా మళ్ళీ పాత సందుడితో కలకలలాడింది. చిన్న చిన్న గొడవలు, సరదా కబుర్లు, ఆ పాప నవ్వుల మధ్య దేవ్ మహా సంతోషాన్ని, తమ కొత్త జీవితాన్ని ఆ ఇంట్లో మొదలుపెట్టారు. 4 రోజుల తర్వాత దేవ్ మహా ఇంటిలో వెల్కమ్ పార్టీ జరుగుతుంది. మహాదేవికి పెళ్ళయిందని విక్కీ, శృతి, అన్విత వాళ్ళందరికీ పెళ్ళయి ఒక పాప పుట్టిందని తెలిసేసరికి షాక్ అయ్యారు. అందరినీ వింతగా చూసిన పాప కూడా చిన్న చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళ సంతోషాలని డబుల్ చేసేసింది. ఈగోలు దాటి వాళ్ళ ప్రేమ వలపు మేఘంగా మారింది. శుభం. మళ్ళీ న్యూస్ స్టోరీతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ వెళ్ళేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ మాత్రం అసలు మర్చిపోవద్దు, సరేనా?